అవినీతి అంతంతోనే అభివృద్ధి సాధ్యమని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం ఆజీవన్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భారతరత్న సర్దార్ వల్లభాభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో విజిలెన్స్ మనందరి ఉమ్మడి బాధ్యత అనే నినాదంతో ఈ నెల 27 నుండి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నో సహజ వనరులు, అపరిమితమైన మానవ వనరులు ఉండి కూడా మన దేశం తగినంత వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి అవినీతి ముఖ్య కారణమని సూచించారు. ప్రభుత్వం రూపొందించే చట్టాలతో పాటు అవినీతి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. సింగరేణి సంస్థలో అవినీతి అనే మాటకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ నిజాయితీతో పనులు చేయాలని సూచించారు. అయితే ఈ యొక్క విజిలెన్స్ వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. మనం ఒక్కసారి కనుక గమనిస్తే ఒక దేశం యొక్క అభివృద్ధిలో కరప్షన్ ఫ్రీ అనేది ఏదైతే ఉందో అది దేశ యొక్క డెవలప్మెంట్ కాకపోవడానికి అదొక పెద్ద అవరోధం లాగా ఉంటుంది. మీరు గమనిస్తారు, మనము ఉత్తమమైన దేశాలు, ఉత్తమమైన సమాజాలు చూసినప్పుడు కరప్షన్ ఫ్రీ ఉండి దేశాలను డెవలప్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. అట్లనే కరప్షన్ యొక్క ఎఫెక్ట్ ఒక దేశం మీద ఎట్లుంటుంది అనేది చూసినా కానీ కొన్ని వేల కోట్లలో ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనందరం కూడా కరప్షన్ ఫ్రీ సమాజం కోసం, కరప్షన్ ఫ్రీ కంపెనీ కోసం, రాష్ట్రం కోసం తోడ్పడదాం. ఇందాక మీకు చెప్పినట్టుగా మన వెబ్సైట్లో ఈ ఇంటెగ్రిటీ సర్టిఫికేట్ అని ఒకటి ఉంది. మనం ప్లెడ్జ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే మనము ఈ యొక్క ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ కూడా జరగడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లనే ఈ యొక్క విజిలెన్స్ సంబంధించింది ఏదైనా సమాచారం కంపెనీకి తెలియజేసినట్లయితే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. దానికి వివిధ రకాలైన ఫోన్ నెంబర్లు కానీ, వెబ్సైట్లు కానీ, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ మన అందుబాటులో ఉంది. దానిని కూడా ఉపయోగించి ఏదైనా చేయాలంటే భయపడేటట్లుగా ఉండాలి. ఆ రకమైన వాతావరణం, తప్పు చేసే వాళ్ళు భయపడేట్టుగా ఉండాలి. ఆ రకంగా చేద్దాం. మనందరి యొక్క కృషితో ఇందాక రాజుగారు చెప్పినట్టుగా విజిలెన్స్ అనేది అందరి యొక్క షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. మన ఆర్జీవన్ ఏరియాలో, సింగరేణిలో, తెలంగాణ రాష్ట్రంలో మనము ఈ రకమైన చర్యలు తీసుకొని పారదర్శకమైన ప్రభుత్వ సంస్థగా, పారదర్శకమైన రాష్ట్రంగా, మనందరం ఒక సమాజంగా, మెరుగైన సమాజానికి కృషి చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. అనంతరం సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు అందరితో విజిలెన్స్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్, ఏజెంట్ చిలక శ్రీనివాస్, ఏరియా రక్షణాధికారి సాయి ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రతినిధి శ్రావణ్ కుమార్, ఏఐటీసీ జీఎం ఆఫీస్ ప్రతినిధి రాజు, అధికారులు ధనలక్ష్మీబాయ్, మోహన్ రావు, భీమా, లక్ష్మీరాజు, ఫిరోజ్ ఖాన్, రాజన్న, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.